దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే దేవుని సెమీ క్రిస్మస్ మనం జరుపుకుంటూ ఉన్నాం. యేసు ప్రభుల వారు ఈ లోకంలో జన్మించిన దినాన్ని మనము ఆచరించుకుంటూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి దేవుడు ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది, అంతేకాకుండా మరి ఎందుకు నిమిత్తమై ఆయన వచ్చి ఉన్నాడు అనే విషయాలు, కొన్ని విషయాలను మనం ఈ ఉదయకాల సమయంలో ధ్యానం చేసుకున్నాం. ఆ పరిశుద్ధ గ్రంథం నుండి మనకు అందరికీ తెలిసిన భాగమే మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయము 21వ వచనాన్ని మనము, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. చాలు. మరి ఇక్కడ చూసినట్లయితే యేసు అను పేరు నాకు భాషాంతరమున ఏమనే అర్థమండి? రక్షకుడు అనే అర్థము. ఇక్కడ చూసినట్లయితే రక్షకుడు, యేసు అనే పదానికి అర్థం ఏంటంటే రక్షకుడు. ఆమె ఒక కుమారుని కన్ను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. రక్షించువాడు కాబట్టి ఆయనకి ఏమని పేరు పెట్టి ఉన్నారు? యేసు అని పేరు పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ చూసినట్లయితే పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే రక్షణ గురించి ఒక మరి అర్థము, వేరొక అర్థం మనకు కనబడుతుంది. అదే కొత్త నిబంధనలోకి వచ్చేసరికి మనకి రక్షణ మరి దేని గురించి కనబడుతుందండి? పాత నిబంధనలో రక్షణ దేని గురించి కనబడుతుందండి? శారీరకమైన రక్షణ గురించి కనబడుతూ ఉంటుంది మనకి ఎక్కువగా. దేవుడు తన బిడ్డలను కాపాడేవాడు, తన బిడ్డలను శత్రుల చేతుల నుంచి, ఇతర రాజుల చేతుల నుంచి, ఇతర దేశాల నుంచి తన ప్రజలను వాడు ఆయన కాపాడేవాడిగా, రక్షించేవాడిగా, అది రక్షణగా మనకి కనబడుతూ ఉంది. దావీదును అనేక సందర్భాల్లో దేవుడు రక్షించాడు, ఈ శత్రుల చేతుల నుంచి రక్షించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఐగుప్తు ప్రాంతం నుండి తన బిడ్డలు మరి బయలుదేరి వస్తున్న సమయంలో కూడా అనేక మంది రాజుల చేతుల నుంచి తన బిడ్డలు రక్షించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ విధంగా మన శారీరకమైన రక్షణ అక్కడ మనకి కనపడుతూ ఉంది. యేసు ప్రభుల వారు వచ్చిన తర్వాత ఈ రక్షణ ఏమైపోయిందండి? ఆత్మ సంబంధమైన రక్షణ మనకి కనబడుతూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. శారీరకమైన రక్షణ గురించి కాదు కానీ యేసు ప్రభుల వారు వచ్చింది దేని రక్షణ గురించి అండి? ఆత్మ సంబంధమైన రక్షణ గురించి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు, ఆత్మలను రక్షించడానికి. అందుకనే నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. మరి ఎందుకని నశించిపోతూ ఉన్నారు? ఎవరు నశించిపోతున్నారు? జనాలు నశించిపోతున్నారు, ప్రజలు నశించిపోతున్నారు. వారు పాపములో పడిపోయి వారు ఏమైపోతున్నారంటే నశించిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకనే వారి పాపముల నుండి వారిని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం చదువుకున్న భాగం అదే. వారి పాపముల నుండి ఆయనే వారిని రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టును అనెను. మరి ఆయన తన ప్రజల యొక్క పాపం నుంచి ఎవరైతే నశించిపోతూ ఉన్నారో వారి పాపముల నుంచి వారిని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎవరైతే ఆయన నమ్మకం ఉంచుతారో, ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా ఏమవుతారండి? రక్షింపబడతారు. అందుకని ఈ లోకానికి ఆయన వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 18వ వచనం మనం చూసినట్లయితే 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాడి యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. చాలు. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడు? విశ్వాసముంచు ప్రతి వాడును నశింపగా నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఇటు తిరగండి, మీరు ఇటు తిరగండి, తిరుగు. నా వైపు చూడండి, అందరూ నా వైపు చూడండి, అటు ఇటు చూడండి, నా వైపు చూడండి. టీచర్ వైపు చూడండి, స్కూల్లో టీచర్ వైపు చూసేది నా వైపు చూడండి. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడండి? విశ్వాసముంచు ప్రతి వాడును నశింపగా నిత్య జీవం పొందినట్లు ఎవరిని అనుగ్రహించారంట? ఆయనను. అంటే ఆయన అంటే ఎవరండి?
ఆయన ఎవరు? యేసు ప్రభువు వారిని రక్షకుడుగా ఈ లోకానికి తండ్రి ఆయనను మనకి అనుగ్రహించున్నాడు. ఆయన తండ్రి చిత్త ప్రకారంగా యేసు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా ఏమవుతారంట? నిత్య జీవము పొందుతారు. చూసారా ఎంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. ఇవ్వడానికి ఆయన లోకానికి వచ్చి ఉన్నాడు. ఏ విధంగా వచ్చాడో చూడండి ఒకసారి మనం ఆలోచన చేయాలి. మనల్ని ధనవంతులుగా లేకపోతే భాగ్యవంతులుగా చేయడానికి ఆయన దీనుడుగా రిక్తుడుగా ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి గమనించండి ప్రియ సోదర సోదర, ఆయన మనల్ని భాగ్యవంతులు చేయటానికి, మనల్ని ఆయన గొప్పవారు చేయటానికి, నిత్య జీవానికి వారసు చేయటానికి ఆయన తను తాను తగ్గించుకొని దీనునిగా రిక్తునిగా మనుష్య కుమారుడిగా ఈ లోకానికైనా వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే ఆయన దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాబట్టి తన కుమారుడిగా పుట్టిన వాడిని ఆయన ఈ లోకానికి మనకి అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గమనించిన ప్రియ సోదరి సోదరు, క్రిస్మస్ అంటే యేసు ప్రభువు వారిని మనకి ఆయన అందించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇవ్వటం ఏమిచ్చాడు? ఆయన తన కుమారుని బహుమానంగా ఈ లోకానికి ఇచ్చి మనల్ని ఏమిచ్చాడు? రక్షణను ఆయన ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఆ యేసు ప్రభువు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారంటే పాపములో ఉన్న వారిని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవాది దేవుడు తండ్రి యొక్క ప్రేమ బట్టి ఆయన కుమారుని ఈ లోకానికి అయినా పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు కుమారుడు కూడా మన మీద ఉన్న ప్రేమ బట్టి ఆయన తను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తండ్రి చెప్పినప్పుడు కుమారుడు నేను వెళ్ళాలంటే ఏమి జరిగేదే కాదు కార్యక్రమం, అక్కడ రక్షణ కార్యము లేకపోతే అక్కడ జరిగేదే కాదు. కాబట్టి ఆయన తండ్రి మాటకు లోబడి, తండ్రి చిత్తానికి లోబడి ఆయన కూడా మనం ప్రేమించాడు కాబట్టి ఆయన ఒకసారి చూడండి, ప్రేమించడం లేదు ఒకసారి మనం గమనించుకుందాం. యేసు ప్రభువు వారు మనం కూడా మరి యోహాను సువార్తలో యోహాను పత్రికలు మనం చూసినట్లయితే మనం ప్రేమించమని కాదు, ఆయన మనం ప్రేమించి తన కుమారుని లోకానికి పంపించినట్లుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా కుమారుడు కూడా మనం ప్రేమించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం మనం చూసినట్లయితే క్రీస్తు మిమ్ముని ప్రేమించి ఏం చేశాడంటే, క్రీస్తు మిమ్మును ప్రేమించి మీరు పరిమళ వాసనగా ఉండడానికి తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. అలాగనే మీరు ప్రేమ కలిగి నడుచుకోండి. చూశారా? ఆయన మన మీద ఉన్న ప్రేమను బట్టి ఆయన లోకానికి రావడం జరిగింది. ప్రేమ ఏం చేసిందంటే ప్రాణం ఇచ్చినందుగా ఆయన మనల్ని ప్రేమించాడు. అది అందుకనే దేవుని ప్రేమ అగాపే ప్రేమ అని చెప్పేసి అంతము లేదా ప్రేమకి ఇంకేం కావాలంటే అది ఇచ్చే ప్రేమ. ఎంతమంది ఆ ప్రేమను చూపెట్టగలుగుతూ ఉన్నారు ఒకసారి మనం పరిశీలన చేసుకోవాల్సిన వారమై ఉంటూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభువు వారు యేసు రక్షకుడుగా ఈ లోకానికి వచ్చి మనం రక్షించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే రక్షకుడు ఉదయించినాడు అని చెప్పేసి మన పాటను పాడుకుంటూ ఉంటాం. కాబట్టి ప్రియ సహోదరి సోదర, ఆ రక్షణను మనం పొందుకోవాలంటే, ఆ రక్షణ అనుభవంలోకి మనం రావాలంటే యేసు ప్రభువును మనం ఏం చేయాలి? విశ్వసించాలి. అదే ఆ కుమారుని యందు విశ్వసించు ప్రతి వాడును నశింపగా నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. చూసారు ఎంత గొప్ప భాగ్యాన్ని దేవుడు ఇచ్చినాడు. ఒకసారి మనం గమనించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. అందుకనే ఆయన కుమారుని ఈ లోకానికి ఆయన పంపించున్నారు. యేసు ప్రభువు గారు అందుకనే వచ్చి ఉన్నారు. తర్వాత మనం చదువుకున్నట్లు చూడండి 18వ వచనం. అదే యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 18వ వచనం. ఆయన యందు విశ్వాసముంచు వారికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమునందు విశ్వాసముంచలేదు కనుక వానికి ఇంతకు మునుపు తీర్పు తీర్చబడదు. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చను గాని తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించి దుష్కార్యము చేయ ప్రతివాడు వెలుగును ద్వేషించును.
తన క్రియలు దుష్క్రియలు కనబడుతున్నట్లు వెలుగునందుకు రాడు. సత్య భక్తుడైతే ప్రత్యక్షపడినట్లు వెలుగునందుకు వచ్చును. ఎవరు వెలుగునందుకు వస్తారు, ఎవరు వెలుగునందుకు రారు. ఇక్కడ స్పష్టంగా ఇక్కడ తెలియపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వెలుగు ఎవరికి సాదృశ్యం అంటే దేవునికి సాదృశ్యం. ఆది అందు వాక్యం అంటే వాక్యము దేవుని అందు. చూడండి, ఒకటో అధ్యాయం 1 వచ్చి చదవండి ఒకసారి. దేవుని ఎంతమంది సమస్తమైన ఆయన మూలం కలిగి ఉన్నది ఏమైనా లేకుండా కలిగి ఆయన జీవం జీవ మనుషులకు ఏమై ఉన్నది, వెలుగై ఉన్నది. ఆయన జీవం ఉండగా జీవ మనుషులకు వెలుగై ఉన్నది. ఆ వెలుగులోకి రావడానికి చాలా మందికి భయము. ఎందుకని భయము? వారి యొక్క చీకటి కార్యాలు ప్రత్యక్ష పరచబడతాయని చెప్పేశారు. వెలుగులోకి వస్తే మనం కనబడతాం. మన స్థితి ఏంటంటే తెలుస్తారు. చాలా మంది మందిరానికి రమ్మంటే రాకపోవడానికి గల కారణం ఏంటంటే అదే వారితో దేవుడు మాట్లాడతాడేమో. వాక్యంతో మాట్లాడుతుంటే, వాక్యం హెచ్చరిస్తూ ఉంటే వారికి భయం వేసి చాలా మంది మధ్యలోనే వెళ్ళిపోతూ ఉంటారు. చాలా మంది మందిరానికే రాకుండా ఉంటారు. ఎందుకంటే వారి యొక్క చీకటి కార్యాలు, చీకటి క్రియలు బయలు పరచబడతాయని చెప్పేసి దేవుడు ప్రత్యక్షంగా కనపరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం కనపరిచినప్పుడు ఎవరైతే తమ తప్పులను ఒప్పుకొని ఆయన విశ్వాసం ఉంచుతారో వారే నిత్య జీవానికి వారసులు అవుతారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సోదరుడా, ఆది యందు వాక్యము దేవుని యందు వాక్యమే దేవుడు ఏంటో అప్పుడు చూసినట్లయితే 14వ వచనం చదవండి. అదే సువార్త 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించిన ఏంటంటే వాక్యము యేసు ప్రభువు వారు. ఆది యందు వాక్యము దేవుని యందు వాక్యమే దేవుడే ఉంటాడు. ఆ వాక్యము ఇప్పుడు ఎట్లా ఉందంట? శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివాసము చేసిన ఆయనే యేసు ప్రభువు వారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మానవుడిగా మానవ రూపం ధరించి ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన మనల్ని ఏం చేస్తున్నాడంటే మనకి మరి ఆయన మహిమను ఇచ్చున్నాడు. ఆయన ప్రభావం మనకి ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి అని చెప్పేసి ఇక్కడ రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఇక్కడ చూసినట్లయితే చివర మరి 17-18 వచనం చూసినట్లు ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడిన కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఎవరైనాను దేవుని చూడలేదు. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను. ఎవరు బయలుపరచారంటే తండ్రిని దేవుడు యేసు ప్రభువు వారే ఆయనను ఏం చేసి ఉన్నాడండి? బయలుపరచు. అప్పుడు వరకు తండ్రి మనం చూడలేదు. తండ్రి అప్పుడు ఏం చేసి యేసు ప్రభువు వారు తెరను తిప్పేశాడు. ఆయన దేవునికి మహిమ కలుగును గాక. అడ్డుగోడనైనా తీసివేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే ఏముంటుందండి? దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే నరుడైన ఎవరు? యేసుక్రీస్తు వారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఏం చేశాడంటే తండ్రికి మరి బిడ్డలకి ఏముంది? మధ్యలో ఒక అడ్డుగోడ ఉంది. ఆ గోడను ఆయన వచ్చి ఏం చేశాడు? కూలగొట్టేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు హల్లెలూయా. ఇప్పుడు తండ్రికి పిల్లలకి ఏముంది? ఇప్పుడు డైరెక్ట్ సంబంధం ఉంది. ఆయన మధ్యవర్తికి వచ్చి ఆ సంబంధాన్ని ఏం చేసి ఉన్నాడండి? కలిపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంతగా తను తాను తగ్గించుకొని ఆయన ప్రాణం ఇవ్వటానికి కూడా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఒకసారి మనం ఆలోచన చేయవలసిన వారమై ఉంటూ ఉన్నాం. ప్రియా సహోదరి సహోదర, ఆయన మరి కన్య మరి గర్భమందు ఆయన ఏం చేసినాడని మరి జన్మించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ఏ విధంగా ఈ లోకంలో ఒక మానవుడు మరి పాపం లేని వాడిగా జీవించవచ్చు, పరిశుద్ధంగా జీవించవచ్చు. ఆయన జీవించి ఒక మాదిరికరమైన జీవితాన్ని మనకు పెట్టి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. అందుకని అపోస్తుడైన పౌలు అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకున్నారు. చూశారా? ఒక మాదిరికరమైన జీవితాన్ని దేవుడు మనకు పెట్టిన యేసు ప్రభువు.
పాపులను రక్షించడానికి ఆయన లోకానికి వచ్చినారు. ఎంతమంది పాపుల దగ్గర మనము దేవుని సువార్తను మనం ప్రకటిస్తూ ఉన్నాం. ఇదిగో ఈయన అద్వితీయ కుమారుడికి ఈ లోకానికి ఈయన వచ్చి ఉన్నాడు, ఈయనందు విశ్వాసం వచ్చి ప్రతి ఒక్కరు కూడా నిత్య జీవనకు వారసుడని ఎంతమందికి మనం తెలియపరుస్తూ ఉన్నాం. నశించిన దానిని వెతికి రక్షించడానికి మరి మనిషి కుమారుడైన యేసు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చినాడని ఎంతమందికి మనం తెలియపరుస్తూ ఉన్నాం. ఆయన రక్షించడానికి రక్షకుడుగా యేసుగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడని, మన పాపములను పరిహరించడానికి, మన పాపములను మనం రక్షించడానికి, మన పాపరహితులకు మనం చేసి నిత్య జీవానికి వారసుల్ని చేయటానికి ఆయన దీనునిగా రీతిగా ఈ లోకానికి వచ్చినాడని ఎంతమందికి మనం తెలియపరుస్తున్నాం. ఒకసారి ఆలోచన చేయవలసిన వారు వచ్చిన పక్క సంవత్సరం మరి ప్రతి సంవత్సరం మన క్రిస్మస్ జరుపుకుంటూ ఉన్నాం. ఎంతమందికి ఎన్ని సంవత్సరాలు మరి ఎంతమందికి మనం దేవుని యొక్క సువార్తను ప్రకటించి ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఎందుకు ఆయన ఈ లోకంలో పుట్టవలసి వచ్చింది, ఎందుకు ఆయన జీవించవలసి వచ్చింది, ఆ మహామహిమని విడిచిపెట్టి ఎందుకు రావాల్సి వచ్చింది, ఒకసారి ఆలోచన చేయవలసిన వారిని ఉంటూ ఉన్నాం. ఈ విషయాలను మనం ఏం చేయాలి, అందరికీ తెలియపరచాలి. మనం సంతోషించడం కాదు, మనం ఆనందించడం కాదు, మనం ఇతరులకు ఆ విషయాన్ని తెలియపరచాలి. దూత వచ్చి చెప్తుంది, ఇదిగో మహా సంతోషకరమైన స్వార్థమానము, ఇదిగో నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. చూడండి, మీకోసం ఏం చేసి ఉన్నాడంటే దావీదు పట్టణమందు రక్షకుడు మీకోసం పుట్టి ఉన్నాడు. ఆయనే ప్రభువైన క్రీస్తు అని చెప్పేసి దేవదూతలు ఎవరికి ప్రకటిస్తున్నాయండి? గొర్రెల కాపులకు ప్రకటిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వారు ఆనందంతో వెళ్ళి మరి అక్కడ యేసు ప్రభువు వారిని దర్శించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఆ సువార్త మనము కూడా ఏం చేయాలి? అనేక మందికి ప్రకటన చేయాలి. ఇదిగో మహా సంతోషకరమైన సువార్త ఏంటంటే యేసు ప్రభువు వారు మన కోసం ఈ లోకంలో పుట్టినారు. ఎందుకు పుట్టినారంటే నిన్ను నన్ను మనలందరినీ కూడా రక్షించడానికి. ఎందుకంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. పక్కన కాదు, ఇద్దరిని కాదు, ఒక దేశానికి కాదు, ఒక ప్రాంతానికి కాదు, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. కాబట్టి ఆ అద్వితీయ కుమారుని బహుమానంగా ఈ లోకానికి పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఏ విధంగా మనం జీవిస్తున్నామో, ఏ విధంగా ఉంటున్నామో ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. మన క్రైస్తవులను చెప్పుకోవడం కాదు, క్రిస్మస్ చేసుకోవడం కాదు, ఆయన పోలి మనం నడుచుకోవాలి. అది ఒక కుమారుడు తండ్రిని పోలి ఏ విధంగా ఉంటాడో, తండ్రిని పోలి కుమారుడు యేసు ప్రభువు ఆ విధంగా నడుచుకున్నాడు. తండ్రి చెప్పిన ప్రతి మాటను ఆయన నెరవేర్చాడు, ఆయన చిత్తాన్ని నెరవేర్చాడు. ఆ విధంగా ఆ తండ్రి చిత్తాన్ని మనం కూడా ఏం చేయాలి? నెరవేర్చాలి. ఆయన ఏ విధంగా జీవించాడు ఆ విధంగా మనం కూడా జీవించాలి. ఆయన ఏ విధంగా ప్రేమ చూపెట్టాడు మనం కూడా ఆ విధంగా ప్రేమను చూపెట్టాలి. అందుకే అంటాడు కదా ఎఫెసీయుల రాసిన పత్రికలో చదువుకున్న మనం, ఆయన ఏం చేస్తున్నాడు? క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి బలిగా అర్పణగా అర్పించుకున్నాడు. ఇందులో ప్రేమ ఉంది. మీరు కూడా ఒకరి పట్ల ఒకరు ఏం కలిగి ఉండాలని అన్నారు? ప్రేమ కలిగి ఉంది. అటువంటి ప్రేమ మనం కలిగి ఉండవలసిన వారిని ఉంటుంది. ఇతర పట్ల ఎటువంటి ప్రేమను మనం చూపెట్టాలి. ఆయన ప్రేమ ఎటువంటి ప్రేమ అండి? ప్రాణం ఇచ్చినంత ప్రేమ. అటువంటి ప్రేమ లోకములు ఎవరు కూడా చూపెట్టలేనటువంటి ప్రేమ. అందుకనే ఆయన అద్వితీయ కుమారుడిగా పిలవబడుతూ అనేక మంది కోసం, లోకం కోసం తను తాను అర్పణగా బలిగా అర్పించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే బాప్తిస్మం ఇచ్చేయమని అంటాడు. ఆయన చెప్పులు వారు మరి ఇప్పటికైనా నేను యోగ్యుడను బాప్తిస్మం ఇచ్చేయమని. అందరూ కూడా అనుకుంటారు ఈయన యేసు ప్రభువు వారి బాప్తిస్మం ఇచ్చేయమని. నేను యేసు ప్రభువు వారి ఎస్ఏ కాదు, చెప్పులు నేను ఇప్పటికైనా నేను అర్హుడను. ఒక శబ్దాన్ని నేను ఆయన ప్రకటించడానికి వచ్చిన ఒక శబ్దాన్ని నేను అని చెప్పేసి బాప్తిస్మం ఇచ్చి చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఈ ఉదయకాల సమయంలో మన దేవుడు మాట్లాడుతూ ఉన్నాం. ఏ విధంగా మనం ఆ ప్రభువును వెంబడిస్తూ ఉన్నాం, ఆ ప్రభు యొక్క వారి జన్మదినాన్ని ప్రకటిస్తూ ఉన్నాం, ఆ జన్మదినాన్ని ఏ విధంగా ఎక్కడో మనం తెలియపరుస్తూ ఉన్నాం. ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. అక్కడ నక్షత్రం పుట్టి జ్ఞానులకు ఏ విధంగా అయితే ఒక మార్గాన్ని చూపెట్టిందో మనం కూడా ఏం చేస్తున్నాం? మన ఇంటి మీద
మన చర్చ్ మీద అన్నట్ల మీద ఏం పెడుతున్నాం? స్టార్ పెడుతున్నాం. ఎందుకని? మేము దేవుణ్ణి చూపెడుతూ ఉన్నాం. జ్ఞానం ఏం చేస్తూ, జ్ఞానం దేని చూసి వచ్చారు వస్తున్నారండి? నక్షత్రాన్ని చూసి యేసు ఎక్కడో ఒక రాజు పుట్టాడు. జ్ఞానులు మహాజ్ఞానులు నక్షత్రం బట్టి వీటిని బట్టి ఏం జరుగుతాయి, ఏం జరగవు, ఎప్పుడు ఏం జరుగుతాయి అన్నీ కూడా వాళ్ళు తెలుసుకునేవారు అంటారు కదా మనం కూడా. ఆ విధంగా వారు నక్షత్రం పుట్టి ఎక్కడ రాజు పుట్టాడని ఎక్కడికి వచ్చారండి వాళ్ళు? హేరోదింటికి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? హేరోదింటికి వచ్చారు. ఎందుకని వచ్చారు? ఒక రాజు పుట్టాడు. ఒక ప్రకాశవంతమైన నక్షత్రం అక్కడ కనబడుతుంది. దీనిని బట్టి చూస్తే ఎక్కడ ఒక రాజు పుట్టాడు. రాజు పుట్టాడంటే ఎక్కడ పుడతాడు అనుకున్నారు వాళ్ళు? రాజు కుటుంబంలోనే పుడతారు అనుకుని చెప్పేసి ఎక్కడికి వచ్చిన వాళ్ళు? ఏ రోజు దగ్గరికి వచ్చి అది గ్రహించారు. వాళ్ళు జ్ఞానంగా చెప్పుకుంటున్నాం కానీ ఒక విషయంలో వాళ్ళు అజ్ఞానులుగా వారు నడుచుకున్నట్టుగా మనకు కనబడుతుంది. వారు రాజు పుట్టాడని గ్రహించారు కానీ రాజు ఎక్కడ పుడతాడన్న విషయాన్ని వారు గ్రహించలేకపోయారు. పుస్తకాలు చదవలేదు. అక్కడ చదవకుండా వారు ఏం చేశారు? డైరెక్ట్ హేరోదు దగ్గరికి వచ్చేటప్పటికి హేరోదుకి ఆ విషయం తెలిసేపటికి హేరోదు ఏమైపోయాడు? భయపడిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మీరు వెళ్ళి ఆ రాజు ఎక్కడుండి ఇక్కడ లేడు, ఇక్కడ పుట్టలేదు అని చెప్పేసి అప్పుడు పుస్తకాలన్నీ తిరిగేస్తే అప్పుడు చూడండి ఏమని ఉందో చూడండి. మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. యూదయ దేశపు బెత్లెహేమా, నువ్వు యూదా ప్రధానులలో ఎంత మాత్రం అల్పమైన దానము కావు. ఇశ్రాయేలులను నా ప్రజలు పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్తకు వారు రాయబడుతున్నది. ఏమని రాయబడుతుంది? యూదా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రాంత ప్రధానులు ఎంత మాత్రం అల్పమైన దానము కావు. ఇశ్రాయేలును నా ప్రజలు పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చినని ప్రవక్త రాసిన మాటను అప్పుడు వారు గ్రహించినట్టుగా మనం చూస్తున్నాం. ఎప్పుడు ఆ జ్ఞానులు హేరోదు ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ పుట్టలేదని చెప్పిన తర్వాత అప్పుడు వారి పుస్తకాలు తిరిగేస్తే ఒక ప్రవక్త రాశాడయ్యా, ఇదిగో నువ్వు యూదా దేశం బెత్లెహేమా, నువ్వు ఎంత యూదా ప్రజలు ఎంత మాత్రం అల్పమైన దానము కావు. నీవు యూదుని అలపు రాజు నీలో నుండి వస్తాడని చెప్పి రాయబడి ఉందని అప్పుడు గ్రహించారు. అప్పుడు ఎక్కడికి బయలుదేరారు? బెత్లెహేముకు బయలుదేరినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ఏమన్నాడంటే రాజు, మీరు వెళ్ళి చూసి రండి, నేను కూడా వెళ్ళి పూజిస్తానని చెప్పేసి జ్ఞానం పంపించినట్లుగా మనం చూస్తున్నాం. జ్ఞానులు వెళ్ళి యేసు ప్రభుని పూజించుకొని మరి వెళ్తున్న సమయంలో దూత కనపడి ఈ మార్గంలో కాదు, మీరు వేరే మార్గంలో వెళ్ళండి అని చెప్పేసి వారు పంపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే రాజు జ్ఞానులను మోసం చేశారని గ్రహించి 2 సంవత్సరాలకు ఉన్న ప్రజల బిడ్డలందరినీ కూడా ఏం చేస్తున్నాడని చంపించినట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ రామలో ఏమైంది? అంగలార్పు. ఎవరి వలన 2 సంవత్సరాలు బిడ్డలందరూ కూడా చంపబడ్డారు? జ్ఞానులు వల్ల. జ్ఞానులని చెప్పుకుంటున్న అజ్ఞానుల వల్ల. చూసారా అంత కార్యం జరిగింది అక్కడ. మనం కూడా కొన్ని సందర్భాలు అనుకుంటాం మహాజ్ఞానులు అనుకుంటాం, కానీ జ్ఞానులైన ఉండొచ్చు కానీ జ్ఞానులైన అజ్ఞానుల వల్ల మనము నడుచుకుంటూ ఉంటాం. ఈ జ్ఞానులే కానీ పూర్తిగా వారు గ్రహించలేకపోయారు. అందుకనే హేరోదు రాజు దగ్గరికి వచ్చి చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ 2 సంవత్సరాలలోపు పిల్లలందరూ కూడా చంపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడి నుంచి అప్పుడు ఎక్కడికి వెళ్ళారంటే ప్రభువు వారు నజరేతుకు వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే దేవుడు తను తాను ఎంతగా తగ్గించుకున్నాడు. చిన్న గ్రామంలో, చిన్న ఊరిలో అప్పుడు పుట్టినప్పుడు అంటే ఆ ఊరిలో 500 మంది నుంచి 2000 మంది, 1000 మంది, 500 నుంచి 1000 మంది ఉండే ఆ ఊరు అంటారు. ఎంతమంది అంటే 500 మంది నుంచి 1000 మంది. అంత చిన్న గ్రామము. అటువంటి గ్రామంలో యేసు ప్రభువు వారు పుట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఆ గ్రామాన్ని ఇప్పుడు ఎవరు చెప్పుకుంటారంటే ప్రపంచమంతా కూడా ఆ గ్రామం వైపు చూస్తుంది. అందుకని ఇక్కడ ఏమన్నాడు? యూదా దేశం బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులు ఎంత మాత్రము అల్పమైన దానవు కాదు. నువ్వెంత మాత్రము అల్పమైన దానవు కాదు. చాలా మంది అనుకుంటారు నేను తక్కువ కులము, లేకపోతే తక్కువవాడు, తక్కువ జ్ఞానము, తక్కువ ఆలోచన, తక్కువ జీతము, తక్కువవాడు, తక్కువగా చేసి నేను చూస్తున్నారేమో. దేవుడు అంటూ ఉన్నాడు, నువ్వు అల్పమైన దానవు కాదు. యూదా ప్రధానులు ఎంత మాత్రం అల్పమైన దానవు కావు.
అల్పమైన వాడు కాదు. దేవుడు నిన్ను ఆశీర్వదించే దేవుడు చూడాలి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరుల, ఆయనందు విశ్వాసం ఉంచువాడు, ఆయనందు విశ్వాసం ఉంచి ప్రతి వాడు కూడా నిత్య జీవం పొందినట్లు ఆయన మనకి అనుగ్రహించాడు. ఆయనే యేసు ప్రభువు, ఆయనే రక్షకుడు, ఆత్మలను రక్షించే రక్షకుడుగా ఆయన ఇచ్చున్నారు. యూదులు కూడా అనుకున్నారు, ఈయన మనం శారీరకంగా రక్షిస్తాడని, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అని చెప్పేసి ఓసన్న చేయమని చెప్పేసి వాళ్ళు చేయాలి పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆయన మరి శత్రు దేశాల నుంచి, శత్రు రాజ్యాల నుంచి ఆయన మరి రాజుగా విడిపించడానికి రాలేదు, కానీ ఆత్మలను రక్షించడానికి ఆయన లోకానికి వచ్చినాడు. అందుకని నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడి లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఆ విధంగా ఈ లోకానికి రక్షకుడిగా వచ్చిన యేసుని మనం విశ్వసించి ఆ రక్షణకు నడిపించబడదాం, నిత్య జీవానికి వారసులుగా. ఇంకా ఎవరైతే ఆ యేసు ప్రభుని నమ్మలేకుండా ఉన్నారో, ఇప్పుడే అనుకూల సమయం, నేడే రక్షణ నేను ఆ యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచి నమ్మకించినట్లయితే నీవు రక్షింపబడతావు, నిత్య జీవానికి వారసులతో. అటువంటి కృప ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించుగాక. ఆమె తలలో వచ్చి కలుపుకున్నట్లయితే పక్క నిమిషం మనం పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకున్నాం. ప్రియ సహోదరి సహోదరు, హల్లెలూయా హల్లెలూయా. ఇదిగో చెప్పబడిన మాటలు ఒకసారి మీరు జ్ఞాపకం చేసు. ఇదిగో ఆమె యొక్క కుమారుడు వారి పాపం నుండి ఆయన వారిని రక్షించిన కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టబడిందని చెప్పేసి దేవుడు లేకుండా తెలియపరిచాడు. ఇదిగో అద్వితీయ కుమారుని ఆయన లోకానికి పంపించున్నాడు. ఆయన అందు విశ్వాసం వచ్చేవాడు నశింపక నిత్య జీవం పొందినట్లుగా మరి ఆయన మనకు అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తండ్రి ఆ కుమారుని మనకు అనుగ్రహించున్నాడు. ఆయన కన్య మరియ గర్భమందు యేసుగా జన్మించినట్లుగా మనం చూస్తున్నాం. ఇదిగో మన పాపాల నుంచి మనం రక్షించాలి. ఇదిగో పాపంలో అపరాధముల చేత పాపముల చేత మనం చచ్చిన వారి వల్ల క్రీస్తు ద్వారా ఆయన మనం బ్రతికించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన మనం బ్రతికించడానికి ఈ లోకానికి వచ్చినాడు. మనం బ్రతికించే యేసును మనం అందు విశ్వాసం ఉంచుదాం. మన పాపాలను తీసివేసే యేసు యందు విశ్వాసం ఉంచుదాం, నిత్య జీవానికి వారసులు. ఇదిగో ఇంకా నువ్వు రక్షణ లేకుండా ఉన్నవేమో, రక్షణ ఆయన విశ్వాసం ఉంచు. ఇదిగో రక్షణ పొందుకున్న నీవు ఇంకా ఆయన పోలి నడుచుకోలేకపోతున్నావేమో, ఇదిగో తండ్రి పోలి కుమారుడు ఏ విధంగా నడుచుకున్నాడు, కుమారుడు పోలి మనం నడుచుకోవాల్సిన వారిని ఉంటున్నాం. ఆయన ద్వారానే తండ్రి మనకి అనుకుని మరి బయలుపరచబడ్డాడు. ఆయన లేకుండా మనకి తండ్రి బయలుపరచబడ్డాడు. ఆయన విశ్వాసం వచ్చింది. ఆయన అడుగు చాడలో మనం నడవాలి. ఆయన ఏ విధంగా అయితే ప్రేమ నుంచి పెట్టాడు, ఆయన ఏ విధంగా అయితే జీవించాడు, ఆ విధంగా మనం కూడా జీవించవలసిన వారిని ఉంటున్నాం. అటువంటి సిద్ధపాటు కలిగి ఉన్నావా? ఇదిగో దేవుని యొక్క స్వార్థను అనేకమంది ప్రకటిస్తున్నాం. ఇదిగో దూతలు వచ్చి వాళ్ళకు ప్రకటిస్తున్నాం. ఇదిగో మహా సంతోషకరమైన సువార్త. ఇదిగో చాలా సంతోషకరమైనది, మహా సంతోషకరమైనది. ఎందుకంటే ఇది ఈ లోకానికి రక్షించడానికి అద్వితీయ కుమారుడి లోకానికి వచ్చి అటువంటి దినాన్ని మనం జరుపుకుంటున్నాం. ఎంత సంతోషము, ఎంత ఆనందం మన జీవితంలో ఉండాలి, మన కుటుంబాల్లో ఉండాలి. ఎందుకంటే మనం రక్షించిన దేవుడు, మనం రక్షించడానికి వచ్చిన దేవుడు, మనల్ని విడిపించడానికి వచ్చిన దేవుడు, మనల్ని లేవనెత్తడానికి వచ్చిన దేవుడు, మనల్ని ఇదిగో ఆయనతో పాటు కూర్చునే విధముగా మనకి జీవితాన్ని ఇచ్చే దేవుడిని, గొప్ప భాగ్యాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చిన దేవాది దేవుడు జన్మించిన దినాన్ని మనం ఆచరిస్తూ ఉండగా మన జీవితంలో ఎంత సంతోషం ఉండాలి, ఎంత ఆనందంగా ఉండాలి. ఆయన పోలికి నడుచుకోగలుగుతున్నావా? ఇదిగో నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోలేదు అని చెప్పేసి నా పుస్తకం ఆయన పోలి చెప్తూ ఉన్నట్టుగా ఆయన పోలి మనం నడుచుకోవాల్సిన వారమే ఉంటున్నాం. ఆయన రూపం మనలో కనపడాలి, ఆయన పోలిక మనలో కనపడాలి. ఎప్పుడు కనపడుతుందంటే ఆయన ప్రేమ మనలో ఉన్నది. అటువంటి ప్రేమను కలిగి ఉన్నవా? ప్రియ సహోదరి సహోదరు, ఒకసారి నేను పరిశీలన చేసుకుంటూ పరీక్షించుకుంటూ ప్రార్థన వెళ్తాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. గొప్ప దేవుడానికి వందన, గొప్ప వచ్చే దేవుడానికి వందనాన్ని స్తోత్రం చూపిస్తున్నాం. చెప్పబడిన మాటలు బట్టి మనం వచ్చిన సహోదరులు గారు మన ప్రార్థన నడిపించుండగా మనం అందరం కూడా ఏకీభవించిన హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 ప్రభా. మమ్మల్ని కాపాడి మమ్మల్ని సజీవంగా ఉంచిన గొప్ప దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు ప్రభా. అయ్యా ఏసయ్య తండ్రి, ఈ విధంగా ప్రభా సెమీ క్రిస్మస్ వేడుకలు మేము జరుపుకుంటుండగా నాయన తండ్రి ఏసయ్య మీరు మా మధ్య నుండి ప్రభా ఏసయ్య మమ్మల్ని నడిపిస్తున్న విధానాలు బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు ప్రభా. అయ్యా చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. అయ్యా ఏసయ్య తండ్రి మా కొరకైనా అయ్యా మమ్మల్ని ఎంతో గొప్పగా ప్రేమించిన గొప్ప దేవ
ఇచ్చిన ఈ రక్షణని ప్రభా తండ్రి అయ్యా మేము సద్వినియోగం చేసుకునే వారిగా మేము ఉండడానికి సహాయం చేయండి ప్రభా. అయ్యా అల్పమైన గ్రామంలో జన్మించిన ఈ దినంలో ప్రభా అయ్యా ప్రాంతం ఎంతో గొప్పగా మారి ఉండగానైనా ఈ దినంలో ప్రభా అల్పమైన తండ్రి మా జీవితాలకు మీరు వచ్చినైనా అయ్యా మమ్మల్ని కూడా మీరు తండ్రి ఎంతగానో ఆశీర్వదిస్తారని మేము నమ్ముతున్నాం ప్రభా. అయ్యా రక్షణ లేని వారందరినీ ప్రభా అయ్యా రక్షణ లేని వారందరికీ ప్రభా మేము సువార్తను చాటే ప్రభా నక్షత్రంగా మమ్మల్ని ప్రతి ఒక్కరిని మార్చండి ప్రభా. యేసయ్యా స్తోత్రమైనా అయ్యా నేను తండ్రి చీకటి సంబంధులుగా ఉండి మీకు దూరంగా ఉండకుండానైనా వెలుగు సంబంధులుగా ఉండి నాయన మిమ్మల్ని వెంబడించే వారిగా మమ్మల్ని మార్చండి ప్రభా. అయ్యా క్రీస్తును పోలి మేము జీవించడానికి మాకు సహాయం చేయండి ప్రభా. అయ్యా యేసయ్యా స్తోత్రం నాయన అయ్యా ఈ లోక జ్ఞానంతో ఉన్నవారినైనా అయ్యా యేసయ్య తప్పు చేయించుకొని ప్రభా యేసయ్య తండ్రి జ్ఞానం పొందిన వారినైనా అయ్యా యేసయ్య పరిపూర్ణంగా ఉంటారని తను మీరు మాతో మాట్లాడారు ప్రభా. అటువంటి జ్ఞానాన్ని మీరు మాకు ఈ దినమున దయచేయండి ప్రభా. యేసయ్య స్తోత్రం నైనా పరిశుద్ధాత్మ దేవా తండ్రి అయ్యా మీరు ఇచ్చిన ఈ రక్షణను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు ప్రభా. ఇంకా ఎంతో మంది రక్షణ లేకుండా ఉండగానైనా అటువంటి వారందరికీ నైనా రక్షణ దయచేయండి ప్రభా. మేము కూడా నైనా అయ్యా నీ సువార్తను ప్రకటించే వారిగా మమ్మల్ని మార్చండి ప్రభా. అయ్యా యేసయ్య స్తోత్రం నేను మీరు మమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాపాడి నడిపించమని అయ్యా మీ రాజ్యానికి మేమందరం వారసులు అవడానికి సహాయం చేయమని మీరే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. హల్లెలూయా.